శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. ఈరోజు మకర రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి. ఈ మకర రాశి వారు ఎవరైతే ఉంటారో ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలుపుకుంటే అది మకర రాశిలోకి వస్తుంది. ఈ ఉత్తరాషాఢ 3 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారి జీవితం రవి మహర్దశతో జీవితం ప్రారంభం అవుతుందండి. రవి 6 సంవత్సరాలు, చంద్రుడు 10 సంవత్సరాలు, కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, ఇకపోతే గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు. అంటే సుమారుగా 23 నుంచి 41 సంవత్సరాలు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహర్దశ నడుస్తుందని అర్థం. ఇకపోతే శ్రవణ 4 పాదాల వారు, ఈ శ్రవణ 4 పాదాల వారికి చంద్రమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది. పుట్టగానే చంద్రుడు 10 సంవత్సరాలు ఉంటాడు, కుజుడు 7 సంవత్సరాలు, తర్వాత రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు. అంటే 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఎవరైతే ఉంటారో వారికి రాహు మహర్దశ నడుస్తుందని అర్థం. ఇక చివరిగా ధనిష్ట 2 పాదాలు, ఈ ధనిష్ట 2 పాదాల వారు ఎవరైతే ఉంటారో వారికి జీవితం కుజమహర్దశతో ప్రారంభమవుతుంది. అంటే పుట్టగానే వారు కుజమహర్దశలో పుడతారు. కుజుడు 7 సంవత్సరాలు, రాహు 18 సంవత్సరాలు, గురువు 16 సంవత్సరాలు, శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, కేతు 7 సంవత్సరాలు. అంటే 31 నుంచి 50 సంవత్సరాల వారు ఎవరైతే ఉంటారో శని మహర్దశ నడుస్తుందని అర్థం. నేను ఎందుకు ఈ దశలు చెప్తూ ఉంటానంటే ఈ దశలు అనేటివి చాలా సంవత్సరాలుగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాయి. అవి మంచి దశలు ఏదుంటే మంచి మార్గంలో నడిపిస్తూ ఉంటాయి, చెడు దశలు ఏంటంటే చెడు మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. ఒకసారి జాతకాన్ని పరిశీలింప చేసుకొని మీకు నడుస్తున్న దశ ఏమిటి, ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు, అతని వల్ల లాభం ఉందా నష్టం ఉందా, ఒకవేళ నష్టం ఉంటే దాని రెమెడీ ఏమిటి, ఏ విధంగా మనం ముందుకు వెళ్తే బాగా ఉంటామని మనం తెలుసుకుంటే మన జీవితంలో ముందడుగు వేయగలమండి. లేకపోతే ఈ సంవత్సరాలు మనం అవస్థ పడుతూ ఉంటాం, ఏం కష్టపడ్డా కానీ ఫలితం రాకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఈ సమస్య జాతకం ద్వారా సమస్యను తీర్చుకోవాలన్న సంకల్పం కనుక ఉండేది ఉంటే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ను పంపించండి, నేను ఖచ్చితంగా చెక్ చేసి మీకు సహాయం చేస్తాను. ఇకపోతే మకర రాశి వారికి ఈ మాసములో అంటే నవంబర్ మాసములో గ్రహ సంచారం వల్ల ఏ విధంగా ఉంది అనే అంశం చెప్తున్నాను. ఈ మకర రాశి వారికి రవి దశమ స్థానంలో ఉన్నాడు. రవి దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగానికి ఆటంకాలు లేకుండా నడుస్తుంది, ఉన్నత పదవులు వస్తాయి, రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆత్మవిశ్వాసం కలిగి ఆరోగ్యం కలిగి ఆనందంగా ఉంటారు. కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు, అంత పెద్ద లాభంగా ఉండదు, ఏదైనా చిన్న స్వల్పమైన లాభాలు ఉంటాయి కానీ చెప్పుకోదగ్గ ఫలితాలు ఏవీ లేవు. బుధుడు దశమ స్థానంలో ఉన్నాడు. బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. మీరు ఏదైనా నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కానీ, లేదైనా నూతనంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా కానీ, ఏదైనా నూతనంగా స్థలాన్ని విక్రయించాలనుకున్నా కానీ, నూతనంగా గృహాన్ని కట్టాలనుకున్నా కానీ మీకు అనుకూలమైన సమయం ఇది. బుధుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు బాగా జరుగుతూ ఉంటుంది. గురుబలం మాత్రం లేదు, గురువు 6వ వెంట ఉన్నాడు. శత్రువుల వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. మీకు ఎవరైతే ప్రత్యర్థులను మీరు భావిస్తారో కొంచెం వారిని ఆచితూచి అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళండి, ఎందుకంటే వారి నుంచి నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. ఆర్థికంగా గురువు మాత్రం మీకు లాభం చేకూర్చే విషయం లేదు. వివాహ సంబంధ విషయాల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. వివాహం అంటే గురుబలం లేదు, గురుబలం లేకుంటే మీకు వివాహాలు కావడం కష్టమవుతుంది. కాబట్టి మకర రాశి వారికి కొంత గురువు వల్ల నష్టమనే చెప్పాలి. మీకు బాగా కలిసి వచ్చే గ్రహం ఏదైనా ఉందేనంటే అది శని గ్రహము. అది 3వ వెంట ఉన్నాడు శని భగవానుడు. ఈ శని భగవానుడు 3వ వెంట ఉన్నప్పుడు మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలియజేస్తాను. 3వ వెంట ఉన్నప్పుడు బాతృ సంబంధమైన అన్నదమ్ముల మధ్య ఉండే స్థల విక్రయాలు కానీ, లేకుంటే స్థల పంచాయతీలు కానీ, ఏదైనా కోర్టు వాద్యాలు కానీ, ఏదైనా పోలీసు సంబంధించిన విషయాలే కానీ, విదేశాలకు వెళ్ళాలనుకున్న తలంపులే కానీ అవి సంపూర్ణంగా నెరవేరుతాయి. మీరు ఇప్పటి వరకు ఏదైనా గృహాన్ని నిర్మించి మధ్యలో ఆగిపోయేది ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రారంభమవుతుంది. మీకు ఏదైనా బ్యాంకు నుంచి రావాల్సిన ఆర్థిక లావాదేవీలు కూడా అన్నీ సరిపోతాయి. కొంచెం శని భగవానుని వల్ల మీకు లాభం ఉంది కానీ నష్టమైతే లేదు. ఇక
రాహు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఆర్థికంగా ఖర్చులు అవుతాయి. విందులు వినోదాల పేరిట బాగా ఖర్చులు చేస్తారు. ఆరోగ్య భంగమై మానసికమైన ప్రశాంతత కూడా ఉంటుంది. నోటి దురుసుతనాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే రాహు ద్వితీయ స్థానంలో నాలుకపైన ఉంటాడు. కాబట్టి మీ మాటల వల్ల ఇతరులకు ఇబ్బంది కలిగి మిమ్మల్ని ఇబ్బంది చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తూ ఉండండి. చివరిగా ఈ మాసములో కేతు అష్టమంలో ఉన్నాడు. అష్టమ కేతు వల్ల మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి. కాబట్టి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకునేందుకు గణపతిని ఆరాధించండి. మీ ఇష్టదైవం లేదా మీ ఇంట్లో ఉండే కులదైవాన్ని ఆరాధిస్తే ఇంకా తొందరగా అవుతుంది. మానసికమైన ప్రశాంతత సంపాదించాలంటే నా దృష్టిలో మీ కులదైవాన్ని గనక ఆరాధిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మకర రాశి వారికి ఈ మాసములో ఒక శని భగవానుడే బాగా సహకరిస్తున్నాడు. దాంతోపాటు రవి కూడా సహకరిస్తున్నాడు. చెప్పుకోదబ్బ లాభాలు ఏమీ ఉండకపోవచ్చును. వివాహవతులకు వివాహ సంబంధాలు కూడా అంత పెద్దగా రాకపోవచ్చును. అలాగని నిరాశపడవలసిన అవసరం లేదు. నేను పదే పదే చెప్తూ ఉంటాను, మీ జాతకంలో కనుక ఏదైనా వివాహ సమస్యలు ఉంటే, ఏదైనా దోషాలు ఉంటే వాటిని నివారించుకోవడానికి ప్రయత్నించండి. మీకు వీలైతే ఒకసారి మీ జాతకాన్ని నాకు పరిశీలింపచేయండి. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే సుమారుగా 1 గంట సమయం పడుతుంది. దాన్ని చూసి దానికి సంబంధించిన విషయాన్ని తెలియజేస్తాను. ఆ రెమెడీ ఏంటో చేసుకుంటే మీరు అద్భుతంగా రాణించగలరు. ఎంతో మందికి సహాయం చేస్తాను. మీకు కావాలనుకుంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేసి మీ డేటాను, పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం ఇవన్నీ కరెక్ట్గా ఉంటే పంపించండి. లేదు నామ నక్షత్రం మీద కూడా మనం చూడవచ్చు. వ్యాపారానికి కానీ, వివాహానికి కానీ, గృహానికి కానీ వీటికి నామ నక్షత్రాలు బాగా పనిచేస్తాయి. మీకు ఏదైనా సంప్రదింపు కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఉంటానండి. మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.